తెలంగాణలో క్యాస్ట్ సర్వే దేశానికి ఆదర్శమన్నారు రాహుల్ ఖర్గే. తెలంగాణ ఎక్స్రే తేలిందని ఎవరెంతో వారికంత పంచుతామన్నారు. రాష్ట్రంలో చేసిన కులగణన సర్వేపై ఇందిరాభవన్లో ప్రెజెంటేషన్ కు కాంగ్రెస్ అగ్రనేతలు సహా ఆ పార్టీ ఎంపీలంతా హాజరయ్యారు. తెలంగాణలో రేర్ మోడల్ నడుస్తోందని, సోనియా అభినందన లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు లాంటిదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. కులగణన చేయడం సాధారణ విషయం కాదన్నారు కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ పక్ష నేత రాహుల్ గాంధీ. కులగణనను సక్సెస్ చేసిన రేవంత్ టీంను అభినందిస్తున్నానని చెప్పారు. దేశంలో కులగణనకు ఈ సర్వే మార్గదర్శకమన్నారు. ఇప్పుడు తెలంగాణ చేతిలో పూర్తి డేటా ఉందని, డేటా ఉంటే ఏదైనా చేయవచ్చని చెప్పారు. ఢిల్లీ ఇందిరాభవన్లో క్యాస్ట్ సర్వే చేసిన తీరుపై తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు రాహుల్. ప్రెజెంటేషన్ కు పార్టీ పెద్దలతో పాటు కాంగ్రెస్ ఎంపీలు హాజరయ్యారు. రేవంత్ రెడ్డి, other leaders of Congress party, they exceeded my expectations very easily. I can say with certainty that the level of competence with which they've done it, this is a milestone for social justice in the country. And this is going to define whether the BJP likes it or doesn't like it, how the national caste census is done. We must not underestimate what we have in our hand. And what Telangana has now is 21st century data, socio-economic, political, ఫైనాన్షియల్ డేటా. ఇంగ్లీష్ భాషలో విద్య ఇప్పుడు దేశానికి ఎంతో అవసరమన్నారు రాహుల్. దళిత, గిరిజన బిడ్డలు ఇంగ్లీష్ భాషలో ఎందుకు చదువుకోకూడదని ప్రశ్నించారు. సమాజాన్ని వేగంగా అభివృద్ధి చేసే శక్తి కేవలం విద్యకే ఉందన్నారు రాహుల్. మీనింగ్ ఇఫ్ యు హావ్ ఎడ్యుకేషన్, యు కెన్ ప్రోగ్రెస్ ర్యాపిడ్లీ ఇన్ అవర్ కంట్రీ. బట్ వాట్ రేవంత్ డిడ్ నాట్ మెన్షన్ ఇస్ what is the most important factor in education for progress. And I'm asking you that question. What do you think it is? The single biggest determinant of success of progress in India is in English education. Why should that opportunity not be given to the poorest person in India? So these are the type of things that come out of this data. Suddenly you're like, oh, English education is very, very important. తెలంగాణలో కులగణన దేశానికి ఆదర్శమన్నారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. తెలంగాణ ఎక్స్రే తేలిందని చెప్పారు. దేశమంతా డేటాబేస్ సర్వే జరగాలని చెప్పారు. సామాజిక న్యాయం దిశగా తెలంగాణ వెళ్తోందని అన్నారు. ఇంగ్లీష్ విద్యతో ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా ఉంటాయన్నారు ఖర్గే. सामाजिक दृष्टि से और पॉलिटिकल दृष्टि से मिल के अगर कांग्रेस को सपोर्ट करेंगे तो मैं समझता हूं इंक्लूडिंग माइनॉरिटी हम मोर देन 50% क्रॉस कर सकते हैं. 60-70% जो आपने लाया, जिससे लोग प्रेरित हो रहे हैं, वो दूसरे स्टेट की लोग भी, वहाँ के लीडर भी इसको उठाना चाहिए. अगर आप क्या होने वाला क्या नहीं अगर डर गए तो कुछ मिलने वाला नहीं. तो ये निडर होके काम करने का है. కులగణన సక్సెస్ చేసినందుకు సోనియా గాంధీ పంపిన లేఖను తనకు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు లాంటిదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ రేర్ మోడల్ అని చెప్పారు. కులగణనలో పాల్గొనని కేసీఆర్, కేటీఆర్, హరీష్ ను రాష్ట్ర జనాభా లెక్కల నుంచి తీసేశామని చెప్పారు రేవంత్. ఏ లెటర్, దిస్ ఈజ్ ఫర్ మీ లైఫ్ టైం అచీవ్మెంట్, దిస్ ఈజ్ ఫర్ మీ ఆస్కార్ అవార్డ్, దిస్ ఈజ్ ఫర్ మీ नोबेल प्राइज. श्रीमती सोनिया गांधी जी मुझे अप्रिशिएट करते हुए एक खत लिखा है. फॉर मी लाइफ टाइम अचीवमेंट. इतना सारे करने के बाद भी केसीआर, हरीश, केटीआर ने उनका गिनती में वो नहीं आया, इसीलिए तेलंगाना गिनती से वो तीनों को निकाल दिया. ఎలాంటి పొరపాట్లు లేకుండా తెలంగాణలో సర్వేను సక్సెస్ చేశామన్నారు డిప్యూటీ సీఎం భట్టి. ఓబీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించామని చెప్పారు. ఇప్పటికే గవర్నర్కు ఆర్డినెన్స్ సహా రాష్ట్రపతి దగ్గర 2 బిల్లులు పెండింగ్లో ఉన్నాయన్నారు. రాహుల్ గాంధీ హామీతోనే సక్సెస్ఫుల్ కులగణన చేయగలిగామన్నారు. Earlier, whenever we are talking about the reservation to cross that 50% gap, people are talking, where is the empirical data? Even the court was also asking, where is the data? Now the data is so meticulously done and nobody can question this data. It can withstand for any kind of arguments and any kind of judgment also. So this is the time where as per the wishes of the Congress party, we have already done.
తెలంగాణలో బీసీ కోటా పెంపు కులగణన అంశాలను హస్తినంలో పార్టీ పెద్దలకు వివరించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఉదయం ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసంలో కీలక సమావేశం జరిగింది. మీటింగ్కు ఎల్ఓపీ నేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అటెండ్ అయ్యారు. వీరితో పాటు కులగణన అధ్యయనంపై ప్రభుత్వం నియమించిన స్వతంత్ర నిపుణుల కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ కంచా ఐలయ్యతో పాటు ఇతర సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కులగణన చేపట్టిన తీరును అగ్రనేతలకు వివరించారు సీఎం, పీసీసీ చీఫ్. స్థానిక సంస్థల్లో బీసీ కోటా పెంపు, అందుకోసం తీసుకొచ్చిన బిల్లులు, ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్ అంశాలను ఖర్గే రాహుల్ కు చెప్పారు. రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉన్న బిల్లుల ఆమోదం కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై డిస్కస్ చేశారు. బీసీ రిజర్వేషన్లపై బీజేపీ ఒప్పుకోకుంటే దేశవ్యాప్తంగా ఆందోళన చేయాలని కాంగ్రెస్ డిసైడ్ అయ్యింది. ఇవాళ సాయంత్రం వర్షానికి సెక్రటేరియట్ పెచ్చులు ఊడిపడ్డాయి. వర్కింగ్ అవర్స్ కాకపోవడంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. గతంలోనూ వర్షాలకు సెక్రటేరియట్లోని 7వ అంతస్తులో పెచ్చులు ఊడిపడ్డాయి. దీంతో పెచ్చులు ఊడిన చోట మరమ్మతులు చేయడానికి సిద్ధమయ్యారు అధికారులు. ఇవాళ సాయంత్రం వర్షానికి సెక్రటేరియట్ పెచ్చులు ఊడిపడ్డాయి. వర్కింగ్ అవర్స్ కాకపోవడంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. గతంలోనూ వర్షాలకు సెక్రటేరియట్లోని 7వ అంతస్తులో పెచ్చులు ఊడిపడ్డాయి. దీంతో పెచ్చులు ఊడిన చోట మరమ్మతులు చేయడానికి సిద్ధమయ్యారు అధికారులు. రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు అధికారులు. ఉత్తర, ఈశాన్య జిల్లాలకు భారీ వర్ష సూచన చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వాగులు, వంకల వైపు వెళ్లొద్దన్నారు. లోతట్టు ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇక సిటీలో వర్షాలపై సమావేశం నిర్వహించారు జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు. సహాయ చర్యలు, వరదల నివారణపై సమన్వయంతో ముందుకెళ్లాలని నిర్ణయించారు. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా మరికొన్ని చోట్ల మోస్తరు వానలు పడుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. మరో 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ఇవాళ ఉత్తర, ఈశాన్య జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది. 7 నుంచి 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవచ్చని తెలిపింది. మిగతా అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. అయితే మనకి విదర్భ నుంచి ఛత్తీస్గఢ్ మీదుగా ఆ నార్త్ బే ఆఫ్ బెంగాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం వరకు ఒక ద్రోణి నడుస్తుంది. దీనివల్ల ఏంటంటే మనకి నిన్న ఉన్నంత ఫేవరబుల్ కండిషన్స్ ఈరోజు లేవు. అయినప్పటికీ మనకి ఉత్తర తెలంగాణలోను అలాగే ఈశాన్య తెలంగాణలోను కొన్ని జిల్లాల్లో ఈరోజు రేపు భారీ వర్షాలకి కొద్ది జిల్లాల్లో అవకాశం ఉంది. నగర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఆగకుండా ముసురు కురిసింది. కొన్ని చోట్ల భారీ వర్షాలు కురవగా మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురిశాయి. ఆగకుండా కురిసిన జల్లులతో రోడ్లపై నీళ్లు నిలిచి వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. పలు చోట్ల ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురయ్యాయి. నగరంలో వర్షాలతో అధికారులు అలర్ట్ అయ్యారు. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో హైడ్రా, మున్సిపల్ అధికారులు సమన్వయ సమావేశం నిర్వహించారు. వర్షాలతో ఇబ్బందులు కలగకుండా కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నారు. హైడ్రాకు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్. సిటీతో పాటు శివార్లలో కురుస్తున్న వర్షాలకు జంట జలాశయాలకు వరద కొనసాగుతోంది. హిమాయత్ సాగర్ కు 300 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు నీటి మట్టం దాదాపు పూర్తి స్థాయికి చేరింది. ట్యాంక్ పూర్తి స్థాయి నీటి మట్టం 1763 అడుగులు కాగా ప్రస్తుతం 1761 అడుగులకు నీరు చేరింది. మరో 2 ఫీట్లు నీళ్లొస్తే గేట్లెత్తే అవకాశం ఉందని తెలిపారు జలమండలి అధికారులు. ఇక ఉస్మాన్ సాగర్ కు 100 క్యూసెక్ల వరద వస్తోంది. ప్రాజెక్టు నీటి మట్టం 1790 అడుగులకు 1782 అడుగులుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కుండపోత వర్షాలతో జిల్లాలో లోతట్టు ప్రాంతాల్లోకి వరద చేరింది. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరద ప్రవాహానికి పలుచోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. ఖమ్మంలోని మున్నేరు నదికి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ దగ్గర మున్నేరు ప్రవాహాన్ని పరిశీలించారు. అటు వైరా రిజర్వాయర్ నీటి మట్టం పూర్తి స్థాయికి చేరింది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. వర్షాలతో ఏజెన్సీ ప్రాంతాల్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. వాగులు వంకలకు వరద కొనసాగుతోంది. జలపాతాలకు భారీగా నీళ్లు వస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లా మలలుగుట్ట సమీపంలోని గుండాల జలపాతంలో ఓ యువకుడు గల్లంతయ్యాడు. ఫ్రెండ్స్ తో కలిసి జలపాతానికి వెళ్లిన మనోహర్ నీటిలో గల్లంతయ్యాడు. కొమరంభీం జిల్లాలో వర్షాల ప్రభావం కొనసాగుతుంది. మారుమూల గ్రామాలను వరద చుట్టుముట్టింది. దీంతో ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. ప్రధానంగా ములుగు జిల్లాపై వరుణుడి ప్రతాపం కొనసాగుతుంది. పలు గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. దీంతో అత్యవసర పరిస్థితుల్లో ఊరు దాటి వెళ్లేందుకు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. తాడ్వాయి మండలం అల్లిగూడెంలో తెల్లవారుజామున పురిటి నొప్పులతో ఉన్న ఓ గర్భిణిని హాస్పిటల్కు తీసుకెళ్లేందుకు అనేక పాట్లు పడ్డారు గ్రామస్తులు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ, గంగారం మండలాల్లోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పెద్దపల్లి, మంచిర్యాల, కరీంనగర్, భూపాలపల్లి జిల్లాల్లో 2 రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలో మానేరు వాగు ఉధృతికి గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కరీంనగర్ జిల్లా మామిడాలపల్లి, పచ్చనూరు గ్రామాల మధ్య కొక్కరకుంటకు గండి పడింది. దీంతో జమ్మికుంట, కరీంనగర్ రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలతో సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల్లో 1,70,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి నష్టం వాటిల్లినట్టు తెలిసింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో గందరగోళం కంటిన్యూ అవుతోంది. విపక్ష పార్టీల ఆందోళనతో 4వ రోజు కూడా ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. బీహార్లో ఓటర్ జాబితా సవరణ, గోవా అసెంబ్లీలో ఎస్టీ సీట్ల రిజర్వ్, ఆపరేషన్ సింధూర్, ట్రంప్ వ్యాఖ్యలు వంటి అంశాలపై చర్చ జరపాలని డిమాండ్ చేశాయి విపక్షాలు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు 4వ రోజు కూడా ఎలాంటి చర్చ లేకుండానే ముగిశాయి. ప్రతిపక్ష ఎంపీల నిరసనలు రభస కొనసాగడంతో ఇవాళ కూడా సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సభా కార్యకలాపాలకు తీవ్ర అవరోధం ఏర్పడడంతో రాజ్యసభ, లోక్సభ శుక్రవారానికి వాయిదా పడ్డాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలు సమావేశమయ్యాయి. సభ ప్రారంభం కాగానే లోక్సభలో విపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. బీహార్లో ఓటర్ల జాబితా సవరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. వాయిదా తీర్మానాలపై చర్చించాలని డిమాండ్ చేశారు. బీహార్ ఓటర్ల జాబితా సవరణపై చర్చకు పట్టుబట్టారు. If you do not cooperate, I have no other option. सभा की कार्यवाही शुक्रवार दिनांक 25 जुलाई 2025 को प्रातः 11 बजे तक के लिए स्थगित की जाती है. The House stands adjourned to meet at 11 a.m. on Friday, the 25th July 2025. స్పీకర్ ఓం బిర్లా ఎంత నచ్చజెప్పినా విపక్ష సభ్యులు వినిపించుకోలేదు. సభలో తమ నిరసనలు కొనసాగించారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. విపక్ష ఎంపీల తీరుపై స్పీకర్ ఓం బిర్లా అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో లోక్సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు స్పీకర్. మధ్యాహ్నం సభ ప్రారంభమైనప్పటికీ అదే పరిస్థితి కొనసాగింది. దీంతో సభను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు స్పీకర్ ఓం బిర్లా. అటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి కొనసాగింది. విపక్ష సభ్యుల నిరసనల మధ్య ఉభయ సభలు శుక్రవారానికి వాయిదా పడ్డాయి. సభ వాయిదా తర్వాత పార్లమెంటు బయట ప్లకార్డులు, బ్యానర్లతో ఆందోళన చేపట్టారు ఇండియా కూటమి సభ్యులు. ప్రతిపక్షాలు ఉభయ సభలు సజావుగా జరిగేలా సహకరించడం లేదన్నారు బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్. విపక్షాలు బయటకు వచ్చి సభలో మాట్లాడే అవకాశం ఇవ్వలేదని అంటున్నాయని, కానీ వాళ్ళు చర్చలో ఎందుకు పాల్గొనడం లేరని ప్రశ్నించారు రవిశంకర్. विपक्ष चर्चा करे, चर्चा को तैयार है, हमें भी बहुत कुछ कहना है, लेकिन चर्चा से भागते हैं, मतलब लगता है जनता के वोट से डरते हैं. और राहुल गांधी ने कल कहा कि मैं चुनाव आयोग को एक्सपोज करूंगा. जरूर करें. పార్లమెంట్లో వాయిదా తీర్మానాలపై చర్చకు కేంద్రం అంగీకరించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ. ఉభయ సభల్లో ప్రతిపక్షాలను మాట్లాడకుండా అధికార పక్షం అడ్డుకుంటోందని విమర్శించారు. కావాలని సభలో గందరగోళ పరిస్థితులు తలెత్తేలా సర్కార్ వ్యవహరిస్తోందన్నారు ప్రియాంక. And whenever we want to speak, whenever the opposition leaders want to speak, they are not allowed to speak. We have been asking for discussions. They should agree. In the last session, I was surprised because I am a new MP. I was surprised to see that the disruption was starting from the treasury benches. I was surprised. They would pick a topic so that we react to the topic
and then there's a hangama and the house gets adjourned. ఓటరు జాబితా సవరణ ప్రక్రియ ప్రజాస్వామ్యానికి పెనుముప్పుగా మారుతోందన్నారు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్. ఎస్ఐఆర్ విషయంలో ఈసీ పక్షపాతంతో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కేంద్రం చర్యలపై అధికార పక్షం నుంచే విమర్శలు వినిపిస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు కేసీ. That relevance is increasing day by day because this is clearly an attack on democratic principles and democracy. The government cannot even convince their own members. Their own members also openly saying this exercise is going to be a very big disaster for democracy. But ECI is completely biased. ECI is completely biased. This is what the country witnessing now. రాజధాని ఢిల్లీలో పేదల ఇళ్లను బీజేపీ సర్కార్ అన్యాయంగా కూల్చుతుందన్నారు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్. ఢిల్లీలో చేపట్టిన కూల్చివేతల్లో బాధితులు బీహారీలే ఎక్కువ ఉన్నట్లు చెప్పారు. అటు ఓటరు జాబితా సవరణ, ఇటు ఇళ్ల కూల్చివేతలతో బీహారీలకు తీవ్ర నష్టం జరుగుతుందని విమర్శించారు సంజయ్ సింగ్. और हम लोग दिल्ली के गरीबों के साथ हैं, झुग्गी वालों के साथ हैं, पूर्वांचल के भाइयों के साथ हैं. जो लोग बिहार के लोगों को दिल्ली में उजाड़ रहे हैं, उनको बिहार के लोग चुनाव में बिहार से भगाने का काम करेंगे, जो दिल्ली से बिहारियों को भगाने का काम कर रहे हैं. तो आज का प्रोटेस्ट इस उद्देश्य से हम लोगों का था. सब झूठ बोल रहे हैं. బీహార్లో ఓటర్ల జాబితాకు సవరణ, పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్, యుద్ధం తానే ఆపానంటూ ట్రంప్ ప్రకటించుకోవడంపై పార్లమెంట్లో చర్చకు పట్టుబడుతున్నాయి విపక్షాలు. ప్రధాని మోదీ బ్రిటన్ పర్యటనలో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఎఫ్టీఏపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. ఈ ఒప్పందాలతో భారత్, బ్రిటన్ ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతమవుతాయన్నారు ఇరు దేశాల ప్రధానులు మోదీ, కీర్ స్టార్మర్. ఇటు ఇండియాపై మరోసారి తన అక్కసును వెళ్లగక్కారు యుఎస్ ప్రెసిడెంట్. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ కంపెనీల్లో ఇండియన్స్ కు జాబ్స్ ఇవ్వొద్దని ఆర్డర్ పాస్ చేశారు. భారత్, బ్రిటన్ల మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఎఫ్టీఏపై భారత్, యూకే ప్రధాన మంత్రులు సంతకాలు చేశారు. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్తో ప్రధాని మోదీ సమావేశమైన సందర్భంగా ఈ ఒప్పందాలు కుదిరింది. ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ సహకారం, వాణిజ్య ఒప్పందాలే లక్ష్యంగా బ్రిటన్లో ప్రధాని మోదీ టూర్ కొనసాగుతోంది. $2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యం $12,000 కోట్ల లక్ష్యంగా ఇరు దేశాలు ముందుకెళ్తున్నాయి. సీమాంతర ఉగ్రవాదంతో భారత్కు ఎదురవుతున్న సవాళ్లు, బ్రిటన్లో ఖలిస్తాన్ వేర్పాటువాదుల కార్యకలాపాలపై కూడా పీఎం స్టార్మర్తో చర్చించారు మోదీ. ఈ ఒప్పందంతో భారత్కు అతిపెద్ద లాభం చేకూరుతుందన్నారు మోదీ. ఈ ఒప్పందం ఒక చారిత్రాత్మక మైలురాయన్నారు. यह समझौता मात्र आर्थिक साझेदारी नहीं, बल्कि साझा समृद्धि की योजना है. एक और भारतीय टेक्सटाइल, फुटवियर, जेम्स एंड ज्वेलरी, सी फूड और इंजीनियरिंग गुड्स को यूके में बेहतर मार्केट एक्सेस मिलेगा. అటు పలు దేశాలతో భారత వాణిజ్య సంబంధాలను బలోపేతం చేస్తుంటే ఇటు గ్లోబల్ టెక్ కంపెనీలకు వార్నింగ్ ఇచ్చారు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్. ఇండియన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లపై అక్కసు వెళ్లగక్కారు. వాషింగ్టన్ డీసీలో జరిగిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదస్సులో ట్రంప్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. ట్రంప్ మరోసారి అమెరికా ఫస్ట్ నినాదాన్ని బలంగా వినిపించారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ సహా ఇతర అమెరికన్ టెక్ కంపెనీలు భారతీయులను నియమించుకోకుండా అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలని వార్నింగ్ ఇచ్చారు ట్రంప్. అమెరికాపైనే ప్రధానంగా దృష్టి సారించాలని అన్నారు. ఇండియన్స్ ని తమ సంస్థలో నియమించుకోవద్దంటూ గూగుల్, మైక్రోసాఫ్ట్ ను డైరెక్ట్ గానే హెచ్చరించారు ట్రంప్. Many of our largest tech companies have reaped the blessings of American freedom while building their factories in China, hiring workers in India, and slashing profits in Ireland. You know that? All the while dismissing and even censoring their fellow citizens right here at home. Under President Trump, those days are over. We need U.S. technology companies to be all in for America. We want you to put America first. You have to do that. That's all we ask. ఐర్లాండ్ను అడ్డం పెట్టుకుని తక్కువ లాభాలు చూపుతూ స్వేచ్ఛను అనుభవిస్తున్నాయని టెక్ కంపెనీలపై ఫైర్ అయ్యారు ట్రంప్. ఇక్కడి ప్రజల అవకాశాల్ని పట్టించుకోకపోవడం, నిర్లక్ష్యం చేయడం బాగా లేదంటూనే తన పాలనలో ఇలా కుదరదని హెచ్చరించారు. That's all for now.